బాగా డబ్బున్న వ్యక్తి ఇక్కడ 25-20 అమ్మాయితో మళ్ళీ ఒక దగ్గర చిన్నిల్లు పెడతాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇంకొక రిలేషన్షిప్ లోకి వెళ్ళడానికి మేజర్ కారణాలు ఏమిటంటే ఈ డైవోర్స్ సిస్టమ్ ఇంత రోబోస్ట్ గా ఇంత కాంప్లికేటెడ్ గా ఇట్లా ఉంది కాబట్టి ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య అని చెప్పేసి న్యూస్లు మనం ఎక్కువ చూస్తా ఉన్నాం. రీసెంట్ గా సుప్రీంకోర్టు కర్ణాటకలో జరిగిన ఒక కేసుకి మంచి కామెంట్ చేసింది. ఒక అమ్మాయి ఏం చేస్తుంది అంటే తన కాబోయే హస్బెండ్ చంపేస్తుంది. సరే, ఇందాక ఆన్సర్ చేస్తూ రెమిషన్ అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేసాం. అరుదుగా తక్కువ కేసెస్ లో కామన్ మ్యాన్ కి వచ్చింది దాకా, కానీ మెజారిటీ కేసెస్ లో ఇట్ ఈస్ ఆల్వేస్ క్రిటికల్లీ బ్యాడ్. సరే, ఇప్పుడు మనము ఫేస్బుక్లో కొన్ని సెన్సేషనల్ థింగ్స్ని అంటే సెన్సేషనలైజ్ చేస్తుంటారు ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు సెన్సేషనలైజ్ చేస్తుంటారు. ఒక గవర్నమెంట్ ఆఫీసరో లేకుంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తో, బాగా డబ్బున్న వ్యక్తి, ఆయనకి ఎప్పుడూ పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఈయనకి ఏజ్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 25-20 అమ్మాయితో మళ్ళీ ఒక దగ్గర చిన్నిల్లు పెడతాడు. చిన్నిల్లు పెట్టి ఇక్కడ ఇంకొకరు పెళ్లి చేసుకోడు, బట్ ఇక్కడ ఆమెతో ఉంటాడు. ఇప్పుడు ఈ మొదటి పెళ్లి చేసుకున్న ఎవరైతే లేడీ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, ఇద్దరు పోలీసులతో కెమెరాలు పట్టుకొని ఈ డోర్లు బద్దలు కొట్టుకుంటూ వస్తారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంటారు. ఈ అమ్మాయికి కూడా ఒక పాప పుడుతుంది, ఆ అమ్మాయిని కొడుతుంటారు, ఈ అమ్మాయి వీళ్ళు కొట్టుకుంటుంటారు. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ తప్పేవరిది? ఫస్ట్ పెళ్లి చేసుకున్న ఆమె తప్పు, లేకుంటే ఆ పెళ్లిని హైడ్ చేసుకొని ఇంకొక చేసుకున్న ఆమెదా, లేకుంటే పోలీసులు ఇక్కడ లైవ్లో ఉండి ఈ కొట్టుకొని తిట్టుకుంటుంటే చిన్నపిల్లల ఫేస్లు కవర్ చేయకుండా పిల్లల ఫేసులు చూపెట్టుకుంటా కొడుతుంటే చూస్తున్న పోలీసులు తప్పు? ఎవరిది తప్పు అన్నది అర్థం కాదు. వ్యవస్థ ఫెయిల్యూర్ ఇది. అదే చెప్పినా కదా, డైవర్స్ తీసుకోవడం అనేది సింప్లిఫై చేయకుండా చాలా కాంప్లికేట్ చేసి పెట్టి ఈ రోజు డైవర్స్ గ్రాంట్ అవ్వడానికి సంవత్సరాలు పడతా ఉంటే ఇట్లాగే చేస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చాలా కేసెస్లో ఇద్దరు మెన్ ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇంకొక రిలేషన్షిప్ లోకి వెళ్ళడానికి మేజర్ కారణాలు ఏమిటంటే వాళ్ళు అట్రాక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ మైండ్ సెట్ మారి ఉండొచ్చు, వాళ్ళ పరిణామాలు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగతం, దాన్ని జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం దాన్ని నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు, జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళ వ్యక్తిగతమైన అంశంలో మీడియా వాళ్ళు వెళ్ళి కెమెరాలు పెట్టి వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటే దీన్ని డ్రమటైజ్ చేసి ఇది తప్పు. చట్టంకి వస్తే యాజ్ ఆఫ్ నౌ అడల్టరీ అనేది నో మోర్ ఎ క్రైమ్, కానీ ఇట్స్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. సో ఏం చేయాలా? ఫస్ట్ వైఫ్కి ఒకవేళ తన హస్బెండ్ కానీ ఇంకొక వ్యక్తితో ఉంటున్నారు అంటే డైవర్స్ వేసుకోవాలి అంతే. దానిలో నేను క్రైమ్ని తీసుకొని వస్తానంటే కుదరదు. ఒకవేళ ఒకవేళ చట్టము కానీ వ్యవస్థ కానీ సింప్లిఫైడ్గా ఉందనుకోండి, డైవర్స్ సింప్లిఫైడ్గా ఉందనుకోండి, ఏదో లీగల్గానే చేసుకుంటారు కదా వాడు ఎవడు. ఈ అమ్మాయికి ఒకవేళ వెళ్ళిపోయి అమ్మాయి కూడా ఇంకొక వ్యక్తితో నేను క్లోజ్ అవ్వాలి అనుకుంటున్నాను, ఫిజికల్గా వెళ్ళాలనుకుంటున్నాను అంటే ప్రాపర్గా డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ సిస్టమ్ కాంప్లికేటెడ్గా ఉంది కదా. నేను డైవర్స్ ఇవ్వాలంటే అలుమనీ ఇవ్వాలి, నేను డైవర్స్ ఇవ్వాలంటే నేను తర్వాత మన కోర్టు చుట్టూ 498 వేసే తిరగాలి, డీవీసీ చట్టంలో తిరగాలి, మెయింటెనెన్స్లో తిరగాలి. ఈ ఎవరు కూడా సామరస్యంగా పరిష్కరించుకునే స్థాయిలో లేరు. కాబట్టి దీస్ థింగ్స్ ఆట్ టు హ్యాపెన్. అందుకే గత 4-5 నెలలుగా చూస్తుంటే మనకు ఈ డైవోర్స్ సిస్టమ్ ఇంత రోబోస్ట్గా ఇంత కాంప్లికేటెడ్గా ఇట్లా ఉంది కాబట్టి ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య అని చెప్పేసి న్యూస్లు మనం ఎక్కువ చూస్తా ఉన్నాం. అది మన మేఘాలయది కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో భర్తను చంపేసి డ్రమ్లో పెట్టింది కావచ్చు. చాలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్తా. రీసెంట్గా సుప్రీంకోర్టు కర్ణాటకలో జరిగిన ఒక కేసుకి మంచి కామెంట్ చేసింది. అంటే అఫ్ కోర్స్ క్రైమ్ని జస్టిఫై చేయలేదు. ఒక అమ్మాయి ఏం చేస్తుంది అంటే తన కాబోయే హస్బెండ్ని చంపేస్తుంది. తన కాబోయే హస్బెండ్ని చంపేస్తుంది. ఎందుకు అంటే ఈ అమ్మాయికి ఇంకొక అబ్బాయితో అఫైర్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది. ఇంట్లో చెప్తుంది, ఇంట్లో చెప్తే ఇంట్లో ఒప్పుకోరు, కాస్ట్ వల్ల ఒప్పుకోరు. కాస్ట్ వల్ల ఒప్పుకోకపోతే ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఇంకొక 2 అబ్బాయిలతోటి తన బాయ్ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్తో కలిసి ముగ్గురు కలిసి మర్డర్ చేస్తారు. ఎవరిని? ఇంకా ఫ్యామిలీని కన్విన్స్ చేయలేరు కాబట్టి ఆ వుడ్బిని చంపేస్తారు. చంపేస్తే వాళ్ళకి కన్విక్షన్ పడుతుంది. కన్విక్షన్ పడి ఇప్పుడు లైఫ్ సెంటెన్స్లో ఉన్నారు వాళ్ళు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమన్నదంటే వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేసింది. బెయిల్ గ్రాంట్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వీళ్ళు రెమిషన్కి అప్లికేషన్ పెట్టుకోవాలి, రెమిషన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయి చేసిన క్రైమ్ని క్రైమ్ లాగా, దో ఇట్ ఈస్ ఏ క్రైమ్, పనిష్మెంట్ ఉండాల్సిందే, ఆల్రెడీ వాళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి
ఈ అమ్మాయి చేసిన క్రైమ్కి కారణము వ్యవస్థ, కుల వ్యవస్థ, పర్టికులర్గా పేరెంటల్ సిస్టము, పేట్రియార్కల్ సిస్టము ఇవి తప్పు కాబట్టి అట్లాంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని పుష్ చేసినారు కాబట్టి ఆ అమ్మాయికి వేరే రిసార్ట్ ఏమి కనిపించక ఇది చేసింది, విచ్ ఈస్ రాంగ్. అవును, తప్పే అది, అలా చేసి ఉండాల్సింది కాదు. కానీ ఆ అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్లో అంత మెచ్యూరిటీ లేని సిచ్యువేషన్లో పేరెంట్స్ కూడా వినలేదు కాబట్టి తన మానవ హక్కులకి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి, తన ఇష్టానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి తను ఇదే బెటర్ అనుకున్నది. కాబట్టి దీన్ని రెగ్యులర్ క్రైమ్ లాగా చూడాల్సిన అవసరం లేదు, తన మీద సింపథెటిక్ వ్యూ ఉండాలి మనకు. రెమిషన్ని కూడా పాజిటివ్గా కన్సిడర్ చేస్తారు అని చెప్పి మేము కోరుకుంటున్నామని రికమెండ్ చేస్తూ సుప్రీంకోర్టు గ్రాంటెడ్ బెయిల్ టు ఎ ఉమెన్. సో ఇది క్రైమ్ డైవర్స్ వల్లనే కాంప్లికేట్ అయ్యిందా అంటే కాదు, ప్రైమరీలీ అదొక్కటే కాదు రీజన్. మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ కోసం అయ్యిండొచ్చింది కాక, కానీ ఫ్యామిలీ సిస్టమ్, కుల వ్యవస్థ, స్వేచ్ఛని అడ్డుకునే వ్యవస్థ, నువ్వు ఒక అమ్మాయి పెళ్లిలో ఫ్యామిలీ పరువును తీసుకొని వచ్చి పెట్టిన వ్యవస్థ, నువ్వు ఇంకెవడన్నా వేరే కులాన్ని పెళ్లి చేసుకుంటే మా పరువు పోతుంది అని వాళ్ళ పరువును తీసుకొని వచ్చి ఈ అమ్మాయి కాళ్ళ మధ్యలో పెట్టడం, ఈ కొడుకు ఇంకొక తక్కువ జాతి అమ్మాయిని చేసుకుని ఉంటే మా ఇంట్లోకి కులం లేనిది వస్తుందని చెప్పేసి అనడం. నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏమి ఉన్నాయి. మేము ఇంత ఖర్చు పెట్టి మేము మాదిగ పిల్లని తెచ్చుకున్నామండి ఇంట్లోకి అని. ఇది ఒప్పుకుంటారు, పెళ్లి చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ పెళ్లి కొడుకు తల్లి ఏమంటది అంటే మేము ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసి మాదిగ పిల్లని ఇంటికి తెచ్చుకున్నామని చెప్తుంది. సో ఈ వ్యవస్థ కూడా కారణమే దానికి. ఈ క్రైమ్ని, ప్రతి క్రైమ్కి కూడా వ్యవస్థలో కారణం రిఫర్మేషన్ తీసుకురావాలి. బట్ క్రైమ్ నేచర్ని బట్టి మనము రిఫర్మేటివ్ మెకానిజంని డెవలప్ చేయాల్సి వస్తుంది. సరే, ఇందాక మీరు ఆన్సర్ చేస్తూ రెమిషన్ అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేశారు. మనకు రెస్పైట్, రెమిషన్ అని చెప్పేసి మనకు ఐదర్ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ శిక్ష పడిన వాళ్ళకి శిక్షను తగ్గించేది కానీ లేకుంటే శిక్షను రద్దు చేసే అధికారం ఉంటుంది కదా. అయితే ఒక ఫేమస్ కేసు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరు చరితారెడ్డి అని చెప్పేసి అప్పుడు ఒక పొలిటీషియన్ గౌరు వెంకటరెడ్డి అని చెప్పి ఒక పొలిటికల్ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. అంతేందుకు మధ్యల చెరువు సూరి వీళ్ళందరికీ కూడా వీళ్ళకు అంటే హై ప్రొఫైల్ పీపుల్కి రిపబ్లిక్ డేనో ఇండిపెండెన్స్ డేనో వీళ్ళ లోపల పరివర్తన వచ్చేసింది, సత్ప్రవర్తన వచ్చేసింది అని చెప్పేసి వీళ్ళకు రెమిషన్ ద్వారా ఐదర్ కంప్లీట్గా కూడా బయటికి పంపించేయడం లేదా కొంత తగ్గించడం, అంటే శిక్ష కాలాన్ని తగ్గించడం చేస్తుంటారు. కానీ ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి కానీ కొంత పేదవాళ్ళకి కానీ వీళ్ళకి ఎవరికి కూడా తగ్గించినట్టు ఉండదు. సో ఇలాంటివి మీరు ఏమైనా రీసెంట్ టైమ్స్లో చూసారా? చూస్తున్నాము. ఇప్పుడు ఫేమస్ కేసు ఉంది కదా, గుజరాత్లో గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన తర్వాత, గ్యాంగ్ రేప్ చేసిన విమెన్ మీద వాళ్ళందరినీ గుజరాత్లో బయటకు తీసుకొచ్చినారు, రెమిషన్ ఇచ్చి తీసుకొచ్చినారు. ఈ రెమిషన్ వచ్చి తీసుకొచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు ఏంటంటే రెమిషన్ని క్యాన్సిల్ చేశారు ఆన్ లీగల్ గ్రౌండ్స్. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి రెమిషన్ ఇచ్చేటప్పుడు రెమిషన్లో ఏం రాసినారు అంటే వీళ్ళల్లో చాలామంది బ్రాహ్మణ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి సత్ప్రవర్తన ఉంటుంది కాబట్టి వీళ్ళకి రెమిషన్కి అర్హులు అని చెప్పేసి కూడా రాసినారు. రెమిషన్ అనేది ఇండియాలో ఒక జోక్ అయిపోయింది. మామూలుగా ఏంటంటే ప్రతి స్టేట్కి రెమిషన్ లా అనేది ఉంటుంది. మినిమం 15 years సెంటెన్స్ సర్వ్ చేసిన తర్వాత, లైఫ్ కన్విక్ట్స్కి మినిమం ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు సర్వ్ చేసిన తర్వాత మీకు రెమిషన్కి అర్హులు అనేది ఒకటి ఉంటుంది. జడ్జ్మెంట్లో కూడా వీళ్ళకి రెమిషన్ ఇవ్వచ్చా లేదా అనేది కూడా రాస్తూ ఉంటారు. సో కానీ ఈ రెమిషన్ ఎవరికి వచ్చిందో మీరు ఒకసారి చూస్తే పొలిటికల్లీ పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు, పొలిటికల్ బ్యాకింగ్ ఉన్నవాళ్ళు, డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వీళ్ళకి మాత్రమే శిక్షా కాలాన్ని తగ్గించడము, వీళ్ళు ఏదో సత్ప్రవర్తన జరిగిపోయి వీళ్ళు ఏదో మహాత్ములు అయిపోయినారని చెప్పేసి ఇవ్వడము ఇట్లాంటివి జరుగుతాయి. కానీ మీకు చాలా చాలా అంటే పొలిటికల్ మర్డర్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇండైరెక్ట్గా మర్డర్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, లైఫ్ కన్విక్షన్ని జరుపుతున్న వాళ్ళల్లో చాలామంది ఇప్పటికి కూడా రెమిషన్ కోసం అప్లికేషన్లు అట్లనే పెండింగ్ ఉంటాయి. అది పాస్ కాదు, ప్రెసిడెంట్ దగ్గరికి పోదు, గవర్నర్ దాన్ని క్లియర్ చేయడు. అలాంటి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి. సో రెమిషన్ ఈజ్ ఆల్సో పొలిటికల్లీ డ్రివెన్ చాలా కేసెస్లో. చాలా ఎక్కడో అరుదుగా తక్కువ కేసెస్లో కామన్ మ్యాన్కి వచ్చి ఉండొచ్చును కాక, కానీ మెజారిటీ కేసెస్లో ఇట్ ఈస్ ఆల్వేస్ పొలిటికల్లీ బ్యాక్డ్.